మున్సిపల్ కార్మికులకు 3 నెలలుగా పెండింగ్ వేతనాలు ఏరియర్స్ వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐలు వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. అకారణంగా తొలగించిన 12 మంది కార్మికులను తిరిగి విధిలోకి తీసుకోవాలన్నారు. అధికారులు వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలి అన్నారు కార్మికులు. పనిచేస్తున్నటువంటి సుమారు 470 రూపాయల కార్మికుల సమస్యల మీద ఈరోజు కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమంలో సారేటర్ కార్మికులు మరియు వాటర్ వర్క్స్, విధి దీపాలు మరియు కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులందరము పాల్గొనడం జరిగింది. మా యొక్క విషయం ఏంటంటే, ఈ యొక్క కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ముఖ్యంగా 2 నెలల జీతాలు అనేవి రావడం లేదు. మరియు అలాగే ఆ 2 నెలల ఏరియర్స్ కూడా రావడం లేదు. మరి 26 నెలల నుంచి ఏదైతే బకాయి పడ్డ పిఎఫ్, పిఎస్ఐ ఏదైతే ఉందో అది గతంలో కట్టినట్టు మాకు అధికారులు చెప్పారు. మరి అది ఇప్పటి వరకు ఎలాంటి కార్మికుల అకౌంట్ కూడా జమ కాలేదు. మరి అట్టి పైసలు ఖచ్చితంగా జమ చేయాలని కోరుతున్నాము. 2 నెలల జీతాలు మరియు ఏరియర్స్ ఇవ్వాలని కోరుతున్నాము. ఇదే కాకుండా ముఖ్యంగా గత 6 నెలల కింద నుంచి మన వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఒక 10-12 మంది కార్మికులను అకారణంగా ఎలాంటి నోటీసు లేకుండా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళను తొలగించడం అనేది జరిగింది. వాళ్ళ స్థానంలో కూడా మరియు కొత్త కార్మికులను కూడా నియమించుకోవడం జరిగింది. కానీ మేము దీనికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుదేమంటే ఏం లేదు. వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని అకారంగా వాళ్ళ కొట్టగొట్టినట్టు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే విధంగా ఈ యొక్క చర్య అనేది సబబు కాదు. దీన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా కార్మికులను పనిలోకి తీసుకునేదాకా ఇవాళ ఉద్యమమే కాదు, రేపు రాబోయే రోజులలో కూడా ఉద్యమాన్ని ఖచ్చితంగా మేము ఉధృతం చేస్తాము. మరి ఎలాంటి పని బంద్ చేసి పట్టణమంతా కూడా మా యొక్క మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, నీటి సరఫరా కానీ, వీధి దీపాలు కానీ, మరియు సానిటరీ వర్క్స్ కానీ, పారిశుద్ధ వర్క్స్ కానీ, ఏది కానీ మొత్తం మీద పనిచేస్తామని తెలియజేస్తున్నాము. 2 నెలల జీతాలు మరియు ఏరియర్స్, 2 నెలల ఏరియర్స్, పిఎఫ్ఐ కార్మిక అకౌంట్లకు తక్షణమే జమ చేయాలి. కార్మికులను వెంటనే మేము పనిలోకి తీసుకోవాలని కోరుతున్నాము. ఇంత మించి మేము ఏం చేయడం లేదు. 2 నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. అధికారులను పలుమార్లు అడిగినా గానీ రేపిస్తాం, మాపిస్తాం అనుకుంటూ ఆ కాలం గడిచిపోతుంది. కానీ ఇంతవరకు మా జీతాలు, పెండింగ్ జీతాలు వేయట్లేదు. అలాగే పిఎఫ్ క్లియరెన్స్ చేశామని చెప్పారు. ఇంతవరకు మా అకౌంట్లలో పిఎఫ్ జమ కాలేదు. దీన్ని ఇన్ని రోజులు అధిక కమిషనర్ కి, మా యొక్క ఎస్ఐ గారికి ఎప్పుడు అడిగినా కానీ రేపు వస్తాయి, మాపు వస్తాయి అని చెప్పేసి రోజులు గడుపుతారు తప్ప ఇంతవరకు మా యొక్క వేతనాలు మా అకౌంట్లో పడలేదు. ఈరోజు కిరాయికున్న వాళ్ళ ఇంట్లో చూస్తే కిరాయి కాల్ చేసి మీరు ఎక్కడైనా వెళ్ళండి అని చెప్పేసి పరిస్థితి వచ్చింది. మా మున్సిపల్ కార్మికులకు ఒకటే అడుగుతున్నాం, మాకు టైంకి వేతనాలు ఇవ్వండి, మేము కరెక్ట్ వర్క్ చేస్తాం. మేము కామారెడ్డిని ఇంత శుభ్రంగా ఉంచుతున్నాం కాబట్టి మాకు కరెక్ట్ జీతం ఇస్తే మేము ఈ యొక్క ధర్నాలు కానీ ఏవి కానీ చెయ్యము. కాబట్టి దయచేసి ఇకనైనా అధికారులు స్పందించి మా యొక్క పెండింగ్ వేతనాలు వెంటనే మాకు చెల్లించే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.